అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. మీకు జీతం బొక్క, సొంత నేతలపై జగన్ ఫైర్. సో ఈ లైన్ మాట్లాడుకునే ముందుగా ఈ జీతం ఏంటి, దీని కథ ఏంటో ఒకసారి చూద్దాం. మన భారత రాజ్యాంగం ప్రకారం ఈ ప్రజాస్వామ్య దేశంలో, అందులోనూ మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఇక శాసన మండలిలో 58 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. అటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు ఎమ్మెల్సీలు కావచ్చు, మీరందరూ కూడా ప్రజలకి జవాబుదారీతనంతో పనిచేయండి అని చెప్పనంటూ మనం ఎన్నుకున్నటువంటి మన ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ప్రతి నెల ప్రజలు కడుతున్నటువంటి పన్నును తమ యొక్క జీతంగా నెలకి ఎంత తీసుకుంటున్నారో తెలుసా? సగటున ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ప్రతి నెల 1,25,000 రూపాయలు అక్షరాల జీతంగా పొందుతున్నాడు. ఇక అతనికి ప్రజాసేవ అంటే మనకు సేవ చేస్తున్నాడు అని చెప్పనే ఒక పేరుతో ఉచితంగా వైద్య సేవలు, ప్రయాణ సౌకర్యాలు, ఉచిత కరెంటు బిల్లు, ఉచితంగా ఇల్లు, వాళ్ళకంటూ కొంత సెక్యూరిటీ, ఫ్రీగా వాహనాలు, డీజిల్లు, ఒకటేంటి అన్నీ కలుపుకుని ప్రతి నెల కూడా అక్షరాల 3 లక్షల రూపాయలు సుమారుగా వీళ్ళకి మనకు సేవ చేస్తున్నారని చెప్పని మన ప్రభుత్వాలు అయితే ఖర్చు పెడుతూ వస్తున్నాయి. అంతేకాదు, ఎవరైతే తమ పదవీ కాలను పూర్తి చేసుకుంటారో వాళ్ళకి ప్రతి నెల పెన్షన్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇటువంటి ఈ నేతలందరూ ప్రజల మధ్యకు వస్తున్నప్పుడు మనం వాళ్ళ చుట్టూ చూసే హంగు హార్బాటం అంతా కూడా మనం కష్టపడి సంపాదించి ప్రభుత్వానికి కడుతున్న పన్ను మాత్రమే. వాళ్ళు మన కింద సేవకులు మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. అటు జగనన్న చెప్పిన దానికి తమ నేతలు కూడా ఎలా పనిచేస్తున్నారో ఒకసారి మనం చూద్దాం. మన దేశంలో అసెంబ్లీ ఉన్న ప్రతి రాష్ట్రానికి కూడా శాసన మండలి పెద్దల సభ ఉండాలనే గ్యారంటీ అయితే లేదు. అయితే ఇక్కడ మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా శాసన మండలిని మన రాష్ట్రాలు అయితే కొనసాగిస్తూ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైసీపీకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు 11 మంది. ఇక ఎమ్మెల్సీలు 58 స్థానాలకు కాను వీళ్ళు 32 స్థానాల వరకు వీళ్ళ అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడే మెజారిటీ కూడా ఉంది. అందులోనూ చైర్మన్గా వాళ్ళ పార్టీకి చెందినటువంటి మోషన్ రాజు గారు ఉన్నారు. ఇక మిగిలిన వాళ్ళు కలుపుకుని 32 మంది వరకు మన శాసన మండలిలో ఉన్నారు. సహజంగా మనం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీని కంపేర్ చేసుకుని చూస్తూ ఉంటే ఎమ్మెల్యేలందరినీ కూడా మనందరం ప్రత్యక్షంగా ఓటు వేసి గెలిపించుకుంటే ఈ ఎమ్మెల్సీలందరినీ కూడా పరోక్షంగా అంటే ఎమ్మెల్యేల కోటా కావచ్చు, నామినేటెడ్ కోటా కావచ్చు, ఇలా 5 రకాలుగా వీళ్ళందరినీ ఎంపిక చేసి శాసన మండలిలో కూర్చుని ప్రభుత్వం చేసేటటువంటి మంచి చెడు పాలసీలు ప్రతి వాటి మీద కూడా క్షుణ్ణంగా చర్చలు జరపండి, ప్రజలకు మేలయ్యేలాగా ప్రభుత్వానికి కొంత నివేదికలను మీ యొక్క అభిప్రాయాలు చెప్పాలని చెప్పని ఇలాంటి విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్రాల్లో పెడితే, దానికి పూర్తిగా భిన్నంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు తమ ఎమ్మెల్సీలకు ఒక క్లాస్ స్పీకర్ అంట. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాల్లో ప్రతిరోజు కూడా వాయిదా లేదా వాకౌట్, ఈ 2 పదాల్లో ఏదో ఒకటి నాకు ప్రతిరోజు వినిపిస్తూనే ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తూ వస్తున్నారేమో. ఈ శాసన మండలి కావచ్చు, శాసనసభ కావచ్చు, సమావేశాలు జరుగుతున్నంత వరకు కూడా ప్రతిరోజు ఇదే వింటూ వస్తున్నాం. అంటే బహుశా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మండలి ఎందుకు దండగా 60 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అని చెప్పని. అవన్నీ కూడా వాళ్ళ పార్టీ నేతలను ఉద్దేశించి, బహుశా ఆయన్ను కూడా ఉద్దేశించుకునే ఇట్లాంటి మాటలు ముందుగానే అన్నారేమో. మరి ఇక్కడ వైసీపీ నేతల తీరు ఇలా ఉంటే ఇంకొంతమంది ప్రజలు ఎన్నుకున్నటువంటి రాజకీయ నాయకులకు తీరు ఇందుకు పూర్తి భిన్నంగా అయితే ఉంది. మనం చూస్తూనే ఉన్నాము. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తాను ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పిఠాపురం నియోజకవర్గంలోనే తనకు వచ్చేటటువంటి ప్రతి నెల జీతాన్ని కూడా కొంతమంది అనాథ బిడ్డలు, ఆ మాట అంటాం కూడా ఆయనకి ఇష్టం లేదనమాట, దేవుని బిడ్డలు అనమంటాడు. సో దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళకు తన నెలవారీ జీతాన్ని అయితే అందిస్తూ ఆసరాగా నిలబడుతున్నారు. మరి ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి అటు అసెంబ్లీకి వెళ్లకుండా ఇటు మండలంలో మంటలు పెట్టేలాగా రెచ్చగొడుతున్నటువంటి నేతల తీరుకైతే స్వస్తి పలుకుతూ వారికి జీతభత్యాలను ప్రజలకు ఉపయోగపడేలాగా మరేదైనా ఇంకొక తీరులో ఉపయోగిస్తే బాగుంటుందని అయితే అనుకుంటున్నాను. సో మొత్తానికి మీకు జీతం బొక్క అని చెప్పని సొంత నేతల్ని జగన్మోహన్ రెడ్డి గారు అంటాం కాదు, అసలు మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి, ఆ పార్టీలో గెలిపించుకున్నటువంటి ఈ కొద్ది స్థాయి ఎమ్మెల్యేలకు కూడా అటు రాజకీయ జీవితం ఇక జీతం రెండూ కూడా బొక్కే అని చెప్పని రాష్ట్ర ప్రజలైతే వీళ్ళందరినీ రాష్ట్రం నుంచి గెంటేసేలాగా గెట్ అవుట్ అంటూ 2024లోనే తీర్పిచ్చేశారు. సో ఏదేమైనప్పటికీ మనం మన డబ్బులను ఉపయోగించుకుని నెలకు 3 లక్షల రూపాయలు విలాసవంతంగా జీతం తీసుకుంటూ అన్ని ఖర్చులను ఉపయోగించుకుంటూ ఉన్నటువంటి ఇలాంటి నేతలు మన రాష్ట్రానికి, ఈ ప్రజలకి అవసరమా? మరొకసారి ఆలోచించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.